తిరుమల డీఎస్పీగా పనిచేసిన టీటీ ప్రభాకర్ బాబుపై చర్యలకు సిద్ధమైంది హోంశాఖ. ఆరోపణలపై 15 రోజుల్లోగా రాతపూర్వకంగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. 2019-2020 మధ్య తిరుమల డీఎస్పీగా పనిచేశారు టీటీ ప్రభాకర్ బాబు. అయితే తనకు కేటాయించిన వసతి గృహంలో కోడిపుంజులు పెంచిన ఆయన వాటి బాగోగులు చూసుకునేందుకు 2 కానిస్టేబుళ్లకు విధులు అప్పగించారన్న అభియోగాలు ఉన్నాయి. అంతేకాదు తనకు పాలు పోసిన వ్యక్తికి 9 నెలల పాటు బిల్లు చెల్లించకపోగా డబ్బులు అడిగినందుకు అతడిపైనే 2,000 ఫైన్ వేసినట్లు ఆరోపణలున్నాయి. ఇక తిరుమల 1 టౌన్ పిఎస్లో ఓ కేసు విషయంలో ఎలాంటి ఆధారాలు లేకుండానే టీటీడీ డిప్యూటీ ఈవో 40 మందిపై కేసులు నమోదు చేసినట్లు అభియోగాలు ఉన్నాయి. తిరుమల డీఎస్పీగా పనిచేసినటువంటి టీటీ ప్రభాకర్ పై చర్యలకు సిద్ధమైంది హోంశాఖ. దీనిపై ఆరోపణలకు సంబంధించి అన్ని వివరాలకు సంబంధించి డీటెయిల్స్ అన్ని అందించడానికి మా ప్రతినిధి దామోదర్ జాయిన్ అవుతున్నారు. దామోదర్, ఈ ప్రభాకర్ బాబు ఎవరైతే ఉన్నారో అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. 15 రోజులుగా రాతపూర్వకంగా కూడా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. సో దీనికి సంబంధించి డీటెయిల్స్ ఏంటి? సౌమ్య, గత 5 సంవత్సరాల పాలనలో టీటీడీ తిరుమలలో పనిచేసిన పోలీసు అధికారులు తమ వికృత విశ్వరూపం చూపించారనే చెప్పవచ్చు. అసలు భక్తులను కానీ టీటీడీ ఉద్యోగులను కూడా తమకు ఉన్న అండ చూసుకొని విచ్చలవిడిగా రెచ్చిపోయారు. ఈ పరిస్థితుల్లో టీటీ ప్రభాకర్ కూడా ఇందులో ఒకరని చెప్పవచ్చు. 2019 నుంచి 20 వరకు ఆయన డిఎస్పీగా అక్కడ పనిచేశారు. తిరుమల డిఎస్పీగా పనిచేశాడు. తనకు కేటాయించిన వసతి గృహంలో పందెపు కోళ్లను పెంచాడంటే ఇంక మనం పరిస్థితిని ఊహించుకోవచ్చు. అక్కడ ఉన్న సమీప నివాస గృహాల వారు, అదేవిధంగా భక్తులు ఈ విషయం మీద అనేక సార్లు ఫిర్యాదు చేసినప్పటికీ ఎలాంటి స్పందన కనిపించలేదు. దీంతో వారు రాతపూర్వకంగా కూడా అప్పట్లో విజిలెన్స్ కు ఏదైతే ఫిర్యాదు చేసిన నేపథ్యము. తర్వాత ఘటనలు చూసుకుంటే తనకు 9 నెలల పాటు పాలు పోసి పాల ప్యాకెట్లు వేసిన వ్యక్తికి డబ్బులు ఇవ్వమని అడిగితే అతని వాహనము రాంగ్ రూట్ లో వస్తుందంటూ అతనికి ఏకంగా 2,000 రూపాయలు ఫైన్ కూడా విధించాడు. దీంతో పాటు తన దగ్గర పనిచేసే హోంగార్డు, డ్రైవర్ గా పనిచేసే హోంగార్డు మీద కక్ష సాధింపు చర్య తీసుకోవడంలో భాగంగా ఒక రోజంతా వాహనాన్ని నడిపించి ఆ తర్వాత అతని మీద హత్యా ప్రయత్నం కేసు కూడా నమోదు చేయించిన ఘనత ఇతని ప్రభాకర్ ఉంది. దీంతో పాటు ఏదైతే తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఎలాంటి ఆధారాలు లేకుండా మొత్తం 40 మంది టీటీడీ ఉద్యోగులతో పాటు ఇతరులను, స్థానికులను కలిపి ఒక కేసు నమోదు చేయించారు. వారి మీద ఇప్పటికే ఆ కేసు ఎంక్వైరీ నడుస్తున్న, విచారణ జరుగుతున్న పరిస్థితి. మొత్తం మీద ఇలాంటి పరిస్థితులు గతంలో చాలా పెద్ద ఎత్తున జరిగాయి. అయితే వీటినన్నింటినీ బయటికి రాకుండా మీడియాను సైతం భయపెట్టి వారి కంట్రోల్లో చేసుకోవడం కూడా జరిగింది. ఈ పరిస్థితుల్లో ఇతని వ్యవహారాల పైన పూర్తి స్థాయిలో విచారణకు ఇటు ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో మొత్తం టీటీడీతో పాటు మిగతా విభాగాల ద్వారా అతని పైన పూర్తి స్థాయి విజిలెన్స్ విచారణ జరిగింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయి ఆధారాలన్నీ ప్రస్తుతం హోంశాఖ దగ్గర ఉండడంతో ఇతనికి మీద ప్రస్తుతం అడిషనల్ ఎస్పీగా పనిచేస్తున్న టీటీ ప్రభాకర్ 15 రోజుల్లోగా పూర్తి స్థాయిలో లిఖితపూర్వకంగా వివరణ ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేశారు. ఖచ్చితంగా ఇతని పైన శాఖాపరమైన చర్యలు తీసుకుంటారని ఉన్నతాధికారులు అంటున్నారు. సౌమ్య. రైట్ దామోదర్, థ్యాంక్స్.